ఉత్కంఠ వీడింది. పట్టణ ఓటర్ల ప్రజా తీర్పు వెల్లడైంది. తెలంగాణలో దాదాపు 2 నెలలుగా హోరాహోరీగా సాగిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ నెల 11న మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగగా ఇవాళ ఓట్ల లెక్కింపు చేపట్టి రిజల్ట్స్ ప్రకటించారు. ఇక ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత సాధారణ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటించి ఫైనల్గా విజేతలెవరో అనౌన్స్ చేశారు. అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు నెలకొనగా కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయ బావుట ఎగురవేశారు. ఓవరాల్గా చూస్తే మెజారిటీ మున్సిపాలిటీ కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. 116 మున్సిపాలిటీలోని 2582 వార్డుల ఫలితాలు వెలువడ్డగా అందులో కాంగ్రెస్ 1347 వార్డుల్లో విజయం సాధించింది. భారత రాష్ట్ర సమితి 717 వార్డుల్లో, బీజేపీ 261 వార్డుల్లో, స్వతంత్రులు 256 వార్డులను కైవసం చేసుకున్నారు. ఇక సీఎం రేవంత్ సొంత సెగ్మెంట్ అయిన కొడంగల్లో కాంగ్రెస్ జెండా పాతింది. దాదాపు 25కి మున్సిపాలిటీలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. మహబూబ్ నగర్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ ఆల్ ఇండియా ఫార్వర్డ్స్ బ్లాక్ కైవసం చేసుకోవడం గమనార్హం. ఇక 7 కార్పొరేషన్లోని 414 డివిజన్లకు ఎన్నికలు జరగగా అందులో 176 కార్పొరేటర్ సీట్లను కాంగ్రెస్, 53 డివిజన్లలో బీఆర్ఎస్, 73 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక నల్గొండ, రామగుండం, మహబూబ్ నగర్, మంచిర్యాల కార్పొరేషన్లలో స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఇక కరీంనగర్ కార్పొరేషన్లో 30 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు గెలవడంతో కమలం ఖాతాలో చేరింది. నిజామాబాద్ కార్పొరేషన్లో బీజేపీకి 28, కాంగ్రెస్ 17, ఇతరులు 14, బీఆర్ఎస్ ఒక స్థానాన్ని గెలుచుకుంది. ఇక్కడ హంగ్ ఏర్పడే ఛాన్స్ ఉంది. ఇక అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. కొత్తగూడెం కార్పొరేషన్లో సిపిఐ, కాంగ్రెస్కు చెరో 22 సీట్లు వచ్చాయి. ఇక 16 తేదీన మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. హంగు ఏర్పడ్డ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లు కీలకం కానున్నాయి.